ఇక మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే కర్కాటక రాశి. సో ఈ కర్కాటక రాశి వారికి కూడా వారి యొక్క జాతక రీత్యా ప్రభావం ఈ వారం అంటే 21 నుంచి 27 వరకు వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే అంశం గురించి కూడా మాకు ఒక్కసారి తెలియచేయండి గురువుగారు. తప్పకుండా తల్లి. కర్కాటక రాశి వారికి ఈ వారము కాస్త మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యమైనటువంటి పనులు కాస్త వాయిదా పడేటువంటి అవకాశం ఉన్నది. ప్రముఖుల నుంచి కీలకమైనటువంటి సమాచారం లాంటివి మీకు అందుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలలో నిర్మాణాలు జరుగుతూ ఉండేటువంటి వాళ్లకు కాస్త మానసికమైనటువంటి చిన్న చికాకులు కల్పించేటువంటి విధముగా ఉన్నది. ఆర్థిక వ్యవహారాలు రావాల్సినవి చేయాల్సినటువంటివి అవి ఉంటే కాస్త మందకొడిగా సాగుతాయి. అంటే నిదానముగా రావాల్సినటువంటి టయానికి కాకుండా నిదానముగా వచ్చి మందకొడిగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శించాలి, వెళితే బాగుంటుంది అని ఆలోచన చేసి వెళ్ళటము కొంతమంది జరుగుతుంది, కొంతమంది వెళ్ళాలి అని అనుకోవడం జరుగుతుంది. సోదరులను కలుసుకుని కీలక విషయాలను చర్చించడం లాంటివి జరుగుతాయి గాక వ్యాపార విస్తరణలో వ్యాపారాన్ని విస్తరణ చెయ్యాలి అనుకునేటువంటి వాళ్లకు చిన్నపాటి అవాంతరాలు ఎదురవ్వచ్చును. ఉద్యోగాలలో అదనపు పనిభారం అనేటువంటిది తప్పదు. కొన్ని రంగాల వారికి చేపట్టిన పనులలో ఆటంకాలు జరగటం లాంటివి జరుగుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి, నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు రావటము లాంటివి కూడా ఈ వారము జరగవచ్చును. మీరు మీ జాతక ప్రకారముగా దోషాలను పోగొట్టుకొని ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు గనక మేము సాధించాలి అని అనుకుంటే రామనామ జపము లాంటిది కానీ రామాలయానికి వెళ్ళి పూజలు లాంటివి కానీ చేసుకోండి. తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది. జయోస్తు.